ప్రభావిత స్తోత్రిస్తున్నాం బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నందుకు వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథాల నుండి అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు రాయబడి ఉన్న ఆ వాక్య భాగం అది ఏమిటంటే, ఆ కుమారుని యందు మనకు విమోచన కలుగుచున్నది, అలాగే పాప క్షమాపణ కలుగుతున్నది. మనిషి యొక్క జీవితంలో ఒక విమోచన అనేది ఎంతో అవసరమై ఉంది. ఆ విమోచన అనేది లేకపోతే మనిషిగా బ్రతకలేడు. విమోచన అంటే విడుదల అని అర్థం. విమోచన దీని నుండి మనకు విమోచన కలుగుతున్నది అంటే, పాపము నుండి విమోచన అనేది కలుగుతున్నది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాటని మనం గమనించి చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యంలో ఆయన చెప్తాడు, పాపము నుండి విమోచింపబడి, అక్కడ రాయబడి ఉన్న మాట, పాపము నుండి విమోచింపబడి మనము నీతికి దాసులమయ్యాము అని రాయబడి. గమనించారా? పాపము నుండి విమోచింపబడాలి. ప్రతి మనిషి కూడా జన్మ కర్మ పాపి, పాపంలోనే పుట్టారు, పాపలోకంలోనే జీవిస్తున్నారు. ఈ లోకంలో ఉన్న ఈ పాపంలో అంటకుండగా వారు ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా నడిపించబడాలి. చూడండి, సముద్రాన్ని మనం గమనించి చూస్తాం. సముద్రంలో నీళ్లు అవి మనం తాగామనంటే ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. నీళ్లు మనం తాగలేము, చాలా ఉప్పగా ఉంటాయి. సముద్రంలో ఉన్న చేపలు చూడండి, ఉప్పగా ఉంటాయా? ఉండవు. ఎందుకని? ఆ ఉప్పుని ఆ దానిలో ఉన్నది తనకంతనే ఉండగా ఎంతకాలం అయితే ఉంటాయో సముద్రంలో చేపలు, అంతకాలం వరకు కూడా తన జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడతాయి. ఈ లోకంలో మనం నడిపించబడుతున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే యోహాను ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే, మొదటి పత్రికలో చెప్పాడు, 2వ అధ్యాయము 16వ వాక్యంలో ఆయన చెప్పిన ఒక మాట, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడము. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడము. లోకంలో ఉన్నది సముద్రంలో ఉప్పు ఎలా ఉన్నదో, ఉప్పు నీళ్ళవి ఎక్కడైనా తాగి చూడండి, సముద్రంలో ఎక్కడ తాగినా ఉప్పులే ఉంటాయి. లోకంలో చూడండి, ఎక్కడ చూసినా శరీరాశ, నేత్రాశ, జీవపడం ఎక్కడ చూసినా ఉంటాయి. ఏ గ్రామానికి వెళ్ళు, ఏ పట్టణానికి వెళ్ళు, ఏ దేశానికి వెళ్ళు, ఏ రాష్ట్రానికి వెళ్ళు, ఎక్కడ వినినా కానీ ఈ మూడే కనపడతాయి. అయితే అవి మనకు అంటనే కూడా మనం జాగ్రత్త పడాలి. దేవుడు ఏం చేశాడంటే ఆ పాపం నుండి మనల్ని విమోచించి నీతికి దాసులుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నీతికి దాసులుగా చేశాడు, పాపం నుండి విమోచించి. అది ఎలా అనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక రోజున బాప్తిసం తీసుకోవడానికి యోర్దాను నదికి వెళ్ళారు. అక్కడ యోహాను గారు బాప్తిసం ఇస్తున్నాడు. యేసు ప్రభువును చూసి అంటాడు, అయ్యా నేనే నీ దగ్గర బాప్తిసం పొందాలి, నువ్వు దేవుని కుమారుడు, నువ్వైతే నా దగ్గరికి వచ్చావని అడిగాడు. యేసు ప్రభువు సమాధానం ఇస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చూస్తాం. ఇప్పటికీ కానిమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పగలిగా హల్లెలూయా. నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని చెబుతున్నాడు. అంటే బాప్తిసం పొందడం వలన నీతివంతులుగా మార్చబడతారు. నీతిని నెరవేర్చిన వాళ్ళు, నీతిని నెరవేర్చిన వాళ్ళు ఎవరంటే బాప్తిసం వలన నీతిని నెరవేర్చిన వాళ్ళు. బాప్తిసం లేకపోతే నీతిని నెరవేర్చలేదు. మనం నీతికి దాసులం కాలేదు బాప్తిసం పొందకపోతే. బాప్తిసం ఎప్పుడైతే పొందారో వాళ్ళు పాపం నుండి మోక్షపడి నీతికి దాసులయ్యారు. ప్రైసరా, హల్లెలూయా. మనం చూసి జనాలు చాలా మంది ఏడుస్తున్నారు, మనం చూసి చాలా మంది బాధపడుతున్నారు, మనం చూసి కొంతమంది పళ్ళు పట్టమని కోరుతున్నారు. ఎందుకు ఏంటి బతికేంటి, ఈ బైబిల్ ఏంటి, మూసుకేంటి, ఏంటి బతికేంటి, బైబిల్ ఏంటి, ఈ వయసులో బైబిల్ పట్టుకుని భక్తి చేస్తారా ఏంటి, మీరు అదొక పిచ్చి మీకు అన్నట్టు. మనం నీతికి దాసులమయ్యాం, పాపానికి దాసులు కాదు, నీతికి దాసులమయ్యాం. వాళ్ళే పాపానికి దాసులు అయ్యారు. పాపలోకంలో పాపానికి దాసులు అయిపోయి నడిపించబడితే మనమేమో నీతికి దాసులమయ్యాం. అందుకే మన చేతిలో రణించగలిగిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నది. దేవుడు మనకిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన చేతికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. అందుకే జీవవాక్యాన్ని మనం చేత పట్టుకొని లోకంలో మనం జ్యోతులు వలె ఉన్నాం. తెలుసా, జీవవాక్యాన్ని మనం చేత పట్టుకొని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనం చేత పట్టుకొని లోకంలో మనం జ్యోతుల వలె ప్రకాశిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మనం నీతికి దాసులు, పాపం నుండి విమోచించబడాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 130వ కీర్తన 8వ వాక్యంలో దావీదు మహారాజు ఆయన ఒక మాట చెబుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించాడు. దేవుని నుండి ఇశ్రాయేలు జనాన్ని విమోచించాడు అంటే ఇశ్రాయేలు అందరూ జనాలు దేవుని మార్గాల లక్ష్యాన్ని నడిపించబడుతున్నారంటే ఆనాడు అనేక నానా జాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈనాడు ఏ ప్రకారంగా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో అదే ప్రకారంగా ఆ రోజుల్లో కూడా నానా జాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు.
అమాలేకీలు ఉన్నారు, హీవీలు ఉన్నారు, ఈతీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, ఎబోసీలు ఉన్నారు. అనేక మంది రకరకాలమైన నానా జాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వారిని పొరపాటు కూడా దేవుడు ఏర్పరచుకోలేదు, పిలవలేదు. ఆయన ఇశ్రాయేలు జనాన్ని మాత్రమే దేవుడు చేశాడు. ఇశ్రాయేలు జనాన్ని వారి దోషముల నుండి దేవుడు విమోచించాడు. దోషములన్నింటిలో నుండి కూడా వారిని విమోచించాడు. దేవుడు విమోచించాడు. ఆయన విడుదల కలుగు చేశాడు. వారిలో ఉన్న దోషాలన్నింటినీ తొలగించేశాడు. వారు వారిగానే ఉన్నారు, కానీ వారిలో నుంచి దోషాలను దేవుడు విడుదల చేసేసాడు, విమోచన కలుగు చేశాడు. ఎప్పుడైతే వారిలో నుండి ఆ దోషాలు తొలగిపోయినో అప్పుడు ఆయన బిలాము అన్నాడు, యాకోబులో నాకు ఏ వంకరతనం కనిపించలేదు, ఇశ్రాయేలులో ఏ చెడుతనం నాకు కనిపించట్లేదు, ఇశ్రాయేలులో నాకు ఏ చెడుతనం కనిపించట్లేదు, ఏ వంకరతనం కనిపించట్లేదు, వారిలో ఏ దోషం కనిపించట్లేదు, వారిలో దోషం లేదు, ఇశ్రాయేలులో దోషం కనిపించట్లేదు. 32వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. నా దోషమును కప్పుకొనక నా దోషములను ఒప్పుకొంటిని. ఏంటమ్మా కనకపోయిందా? జనరేటర్ ఉందా? నా దోషములను నేను కప్పుకోలేదు, నీ ఎదుట నేను పాపాన్ని ఒప్పుకుంటున్నాను. నా దోషాలు నేను పొరపాటును కూడా కప్పుకోవట్లేదు, నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్తున్నాడు. నా పాప దోషాలను నీవు పరిహరించి ఉన్నావయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నా పాప దోషాలన్నింటినీ నువ్వు పరిహరించి ఉన్నావయ్యా. నా దోషంలో నేను కప్పుకోవట్లేదు, నా పాపాలను నేను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. దోషాలను ఎందుకండి కప్పుకుంటున్నారు? దోషాలు ఎందుకని? అందుకే ఆయన యోబు దేవుణ్ణి అడిగాడు, ప్రభా నా దోషాలెన్ని, నా పాపాలెన్ని చెప్తే నేను రాసుకుంటానయ్యా. నా దోషాలెన్ని, నా పాపాలెన్ని చెప్పయ్యా, నేను రాసుకుంటాను. నా దోషములెన్ని, నా పాపాలెన్ని అని యోబు దేవుణ్ణి అడిగాడు. ఎందుకంటే వాటిని ఒప్పుకుంటున్నాడు. దోషములు ప్రతి వారిలో ఉన్న దోషాలన్నింటిలో నుండి కూడా దేవుడు ఆయన తొలగించాలని, విమోచన కలిగించాలని కోరుకుంటున్నాడు. మనిషి ఎంతసేపటికి ఇంకా దోషంలోనే కొనసాగాలని, ఆ దోషంలో నడిపించబడాలని ఆశపడుతున్నాడు. మనిషి దిగజారిపోయే స్థితిలోకి వస్తున్నాడు. మనిషికి అర్థం కావట్లేదు. చేసే దోషం, మనం చేసేది మంచిగా లేకపోతే దోషం, చెడుతనం చేస్తున్నామే. ఒక్కరికి మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అర్థం కావట్లేదు మనిషికి. ఏది చేయాలనుకుంటే అది చేయాలనుకోండి ప్రవర్తిస్తున్నారు. ఆ రోజున ఇశ్రాయేలు జనాలు, ప్రజలందరూ వారిలో ఉన్న దోషాలన్నింటిలో నుండి దేవుడు విమోచన కలుగజేశాడు. దావీదు మహారాజు ఆయన జీవితంలో ఉన్న దోషాలన్నింటిలో నుండి విమోచన కలుగజేశాడు. ఏవి యొక్క జీవితంలో ఉన్న దోషాలన్నీ ఎన్నైతే ఉన్నాయో అన్నింటిలో నుండి కూడా విమోచన కలుగజేశాడు. అట్టి కృప ధన్యత ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్నాం, అది ప్రభు మనల్ని ప్రత్యేకంగా ఉంచుతాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే అపోస్తుడైన పేతురు గారు, ఆయన పౌలు గారు చెప్తాడు ఆ మాట. తీతుకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు. తీతుకు రాసిన
పత్రిక 2:14 వాక్యాన్ని. ఆయన ఏం చేస్తున్నాడంటే మొదటి ఉంచడం సమస్తమైన దుర్నీతిలో నుండి మనల్ని విమోచిస్తున్నాడు. సత్క్రియలను ఆసక్తి కలిగి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కోసం ప్రజలను పవిత్రపరుచుకుంటున్నాడు, తన సొంతగా చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకు తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించిన వారమే. మనం ఏ స్థితిలో నడిపించబడుతున్నాం, ఎలా ఉన్నాం? మూడవది, దుర్నీతి నుండి దేవుడు విమోచిస్తున్నాడు. దేని నుండి? దుర్నీతి నుంచి. దుర్నీతి నుంచి దేవుడు సమస్తమైన దుర్నీతి అని, సమస్తమైన దుర్నీతి నుంచి దేవుడు విమోచన కలుగజేస్తున్నాడు. తన ప్రజలను పవిత్రపరుస్తున్నాడు. తన ప్రజలను తన కోసం సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే ఆ ప్రజల కోసం తాను దేవుడు అర్పించుకున్నాడు. అర్పణగా అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. దేవుడు ఎంత త్యాగం చేశాడో మన కోసము. మన దుర్నీతి నుంచి దేవుడు విడిపించాలని కోరుకున్నాడు. ఆ దుర్నీతి ఎక్కడున్నది? మనుషుల యొక్క హృదయంలో ఉన్నది. ఒక రోజున దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుతాం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి. హల్లెలూయా. పేతురు యోహాను వీళ్ళు వచ్చి ఎవరి మీదైతే చేతులు ఉంచారో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతున్నారు. అక్కడే ఒక వ్యక్తి చూస్తున్నాడు. ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా గమనించి చూస్తున్నాడు. ఆయన ఎవరంటే గాయనవాడైన సీమోన్ అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అక్కడే 8వ అధ్యాయంలోనే 9వ వాక్యాన్ని మనం చదువుదాం. 9వ వాక్యం అమ్మా. గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. గారెడ పనులు చేస్తున్న గారెడవాడైన సీమోన్. గారెడవాడైన సీమోను, గారెడవాడైన సీమోను గారెడ పనులు చేస్తా తాను గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. అక్కడ పేతురు యోహాను చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి మీద చేతులిచ్చారో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ పొందితే వెంటనే తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు ఎదురు పెట్టి, అయ్యా నేను ఎవరి మీద చేతులిస్తానో వాడు పరిశుద్ధాత్మ పొందాలి, అది నాకు ఇచ్చేమన్నాడు. అది ద్రవ్యం పెట్టి పొందేది కాదు, డబ్బులు పెట్టి కొనేది కాదు, వెండి బంగారాలు పెట్టి కొనేది కాదు, దేవుడిచ్చే వరం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చే వరం అది. ఉచితంగా ఇస్తాడు దేవుడు. అడిగితే ఉచితంగా ఇస్తాడు. డబ్బులు పెట్టి కొనవసరం లేదు. అక్కడ చెప్తాడు. ఆ కారణమైన సీమోనును చూసి పేతురు గారు ఆయన చెప్తాడు. ఏమని చెప్తున్నాడంటే 22, 23 వాక్యాలు మనం గమనించినప్పుడు ఆ మాటలు కనిపిస్తాయి. చెడుతనము మానుకోవాలి. ఇకనైనా సరే ఈ రోజు నుంచైనా చెడుతనం మానుకోవాలి. చెడుతనం అనేది ఈ రోజు నుంచైనా సరే మానుకోవాలి.
తర్వాత మారు మనసు పొంది ప్రభువుని వేడుకొను. ఒకవేళ నీ హృదయ ఆలోచనలో ప్రభు క్షమిస్తాడు. నీవు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. ఏ బంధకంలో ఉన్నారంటే దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. దుర్నీతి బంధకాల్లో నుంచి దేవుడు విడిపిస్తాడు. అది ఎక్కడ? ఆ దుష్టత్వము దుర్నీతి అనేది ఎక్కడ ఉందంటే ఆ దుర్నీతి అనేది హృదయంలో ఉన్నది. తాను పైకి మాత్రం గొప్పవాడని చెప్పుకుంటున్నాడు, కానీ ఆ దుర్నీతి ఎక్కడ ఉన్నదంటే హృదయంలో ఉన్నది. ప్రభు క్షమిస్తాడు. సహోదరుడా, నీ చెడుతనం మానుకొని ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు క్షమిస్తాడు అని పేతురు గారు ఆ మాటలు అభివృద్ధి చెప్పడం జరిగింది. దుర్నీతి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే విమోచన కలుగు చేస్తున్నాడు. దుర్నీతి నుంచి మనం విడిపించబడాలి, అది ప్రభు కోరుకుంటున్నది. నాలుగోదిగా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం గమనించి చూస్తాం. మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రస్తుతము ఈ దుష్ట కాలంలో నుండి దేవుడు విమోచిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకి హెచ్చరిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎప్పుడో ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నామంటే దుష్ట కాలంలో ఉన్నాం. ఇది ఏ కాలం అంటే దుష్ట కాలం. ఇది భయంకరమైన కాలం. ఇది దుష్ట కాలం. ఇది ఎప్పుడు ఏ క్షణం ఎవరికి చదువుతుందో, ఎవరు మరణిస్తారో, ఎలాంటి రోగం వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఇది. ఏ రోజు ఎప్పుడు ఏ జరుగుతుందో కూడా తెలియలేదు. ఈ దుష్ట కాలంలో నుంచి దేవుడు మనల్ని విమోచించాలని కోరుకున్నాడు. అట్టి కృపా ధన్యత దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క దుష్టుల నుంచి విడిపించబడాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన తెలియచేస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే ఆ 3వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం గమనించినప్పుడు ఆ మాటలు కనిపిస్తాయి. అదిగో ఎవరి చేతిలో నుంచి? మూర్ఖమైన మూర్ఖులు, వంకర జనం, మూర్ఖులు, వారి చేతిలో నుంచి విడిపించబడాలి. వారి చేతిలో నుంచి విడిపించబడాలి. దేవుడు ఆ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? మూర్ఖులైన దుష్ట చేతులు. ఈ మనుషులు దుష్టమైన వాళ్ళు, దుష్టులు. పైగా కనిపిస్తున్నారా? దుష్టుల వాళ్ళు. ఆ దుష్టుల చేతుల నుంచి విడిపించబడాలి. ఆ దుష్టత్వం నుంచి మనం విడిపించబడాలి, విమోచన కలుగు చేయబడాలి. అది ప్రభువు మనం తెలియజేస్తున్నాడు. ఆయన చెబుతాడు ఆ విషయాన్ని. ఏమని చెబుతున్నాడు? ఆ రోజు ఆయన కూడా ఎదురైంది గొప్ప దైవజనులు. ఈ రోజు కూడా రావట్లేదా? ఎంతమంది దుర్మార్గులు, ఎంతమంది దుష్టులు మన మీదకి రాస్తుంటారు. ఎంతమంది రాస్తుంటారు, ఎన్ని రకాలుగా రాస్తుంటారు. దేవుడే వారికి తీర్పు తీర్చును కాదు. ఆమేన్, ఆమేన్. భలే చెప్పారు. ఆ రోజున పౌలు గారు కూడా దేవుడికి అప్పు ఇచ్చేస్తాడు. దేవుడే చూసుకుంటాడు. అంతకుముందు దావీదు మహారాజును కూడా వచ్చి అడిగాడు. సైనికుడు వచ్చి అడిగాడు, అయ్యా పలానా వ్యక్తి నిన్ను తిడుతున్నాడయ్యా, పలానా వ్యక్తి నిన్ను రకరకాలమైన మాట్లాడుతున్నాడయ్యా,
ఆ వ్యక్తి చూడయ్యా నిన్ను ఎలా తరుముకుంటూ వస్తున్నాడో, ఎలా తిరుగుతున్నాడో. రాజు రథం మీద వెళ్తా ఉంటే, సైనికులు తీసుకొని రథం మీద వెళ్తుంటే ఒక పనికి మానవుడు తిడతా ఉన్నాడు రాజుని. సైనికుడు ఒకసారి ఉగ్రుడైపోయాడు. పక్కన ఉన్న సైనికుడు, ఈయనకి రోషం లేదు, తిట్టించుకున్న ఆయనకి రోషం లేదు. అందుకే అంటుంటారు, ఈయనకి రోషమే లేదు, ఎన్ని తిట్టినా ఏంటో ఈయన సహనానికి అద్దులే లేదు. ఎంత తిట్టించుకుంటానే ఉంటాడు, సహనానికి అద్దులే లేదు. సరే రాజా ఆజ్ఞవండి, అతను తల తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తానని అన్నాడు సైనికుడు. రాజు అన్నాడు, అలా చేయకూడదు బాబు, తప్పు అది, మనం చేయకూడదు, తప్పది. దేవుడే చూసుకుంటాడు, వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు, వదిలేయండి అన్నాడు. కొద్ది రోజులైన తర్వాత శత్రువులు అతన్ని హతం చేసేసారు, చనిపోయాడు. ఈయనేం చేయాలి? అతనే శత్రువుల చేతిలో పడిపోయి చనిపోయాడు. దేవుడికి అప్పగించేసామంటే శత్రువుల చేతిలో పడి వాళ్ళే నిర్మూలమైపోతారు. మనం దుష్టులు చేతిలో పడకూడదు. అక్కడ అన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి. దైవజనుడైన గొప్ప దైవజనుడు అంటున్నాడు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మూర్ఖమైన దుష్ట మనుషుల చేతుల నుంచి మనం విడిపించబడాలి, ప్రార్థన చేయండి అని చెప్పి 3వ వాక్యం అంటాడు. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. ఆమేన్, హల్లెలూయా. దుష్టత్వం నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆ దేవత దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారమై జీవించాలి. అది ప్రభువు మనకు చెప్పుకున్న మాట. 4వది మనం చదువుకున్నాం, దుష్టకాలం నుంచి విమోచింపబడాలి. 5వదిగా మనం గమనించినట్లయితే మీకా గ్రంథాన్ని మనం గమనించినప్పుడు 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకా, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసుల గృహంలో నుంచి నేను మిమ్మల్ని విమోచించాను. దేవుడు అంటున్నాడు, దాసుల గృహంలో నుంచి నేను మిమ్మల్ని విమోచించాను. దాసుల గృహంలో నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. విమోచించిన దేవుడు ఏం చేస్తున్నాడు? దాసుల గృహంలో నుంచి మనల్ని విమోచించడే, ఆ విమోచించిన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే యెహోషువ చెప్తాడు. ఆ విషయాన్ని యెహోషువ ప్రజలకు చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఐగుప్తు దేశంలో నుండి దాసుల గృహంలో నుంచి మనలను మన తండ్రులందరూ రప్పించిన దేవుడు గొప్ప సూచక్రియలు ప్రభు చేశాడు. మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యలో, మన యొక్క మార్గాలన్నింటిలో మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ప్రజలందరిలో కూడా మనల్ని కాపాడుతున్నాడు. మన జీవితాలను కాపాడుతున్న దేవుడు. దాసుల గృహంలో నుంచి విమోచించాడు దేవుడు మనల్ని. దాసుల గృహంలో నుంచి విమోచన కలుగు చేసి ఆ రాకడికి ప్రభు ఒక్కొక్కరిని కూడా ప్రభు సిద్ధపరచాలని కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఘనపరచునుగాక. ఈ పాప శాపాలు, దుష్టకాలం, దుర్నీతి నుండి ప్రభు ఒక్కొక్కరిని విడిపించునుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనతో మాట్లాడిన దేవాది దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి ఆరాధన ప్రారంభం నుంచి ముగించేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి.
దాసుని మీరు బలపరిచి తండ్రి మీరు ఇచ్చి వాక్కులను బట్టి ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కుమారుని విమోచన పాప క్షమాపణ ఉన్నదని ఇదిముందు మీరు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మమ్మల్ని విమోచించే దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇశ్రాయేలు యొక్క తండ్రి పాప దోషం అంతటి నుంచి విడిపించారు, వారి దోషులని పరిహరించారు ప్రభా. ఈ రాత్రి ఈ వాక్యమైనటువంటి వారందరూ కూడా మా దోషుల నుంచి పాపముల నుంచి విమోచించబడాలని మీరు ఉద్దేశించారు కనుక తండ్రి పాపాన్ని తండ్రి కప్పుకొనక ఒప్పుకునేటట్లు తండ్రి పాప దోషుల నుంచి పరిహారం పొందేటట్లుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నా ప్రభా. నా తండ్రి పాపం నుంచి విడిపించబడి నీతికి దాసులుగా మార్చబడేటట్లు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుర్నీతి బంధకాల నుంచి ఆయన మీరు విమోచించే దేవుడు అయినందుకు స్తోత్రం. ఎవరైతే ఇద్దరు తండ్రి దుర్నీతిలో దుష్టత్వంలో ఉన్నారో ఆ బంధకంలో నుంచి విడిపించబడేటట్లుగా సహాయం చేయండి తండ్రి. నా తండ్రి మీ ఇద్దరు క్షమాపణ ఉంది కనుక ప్రభా దేవాన్ని సన్నిధిలో ప్రార్థించే బిడ్డలందరికీ ఆ క్షమాపణ మీరు దయచేసి ఆ బంధకాల నుంచి మీరు విడిపిస్తున్నది కానీ స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. దుష్టత్వంలో నుంచి ఆయన కాపాడగలిగిన దేవుడు కలిగినందుకు మీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్కరి దుష్టత్వంలో ఈ దుష్ట కాలంలో ప్రభా విడిపించి మీ సన్నిధిలో నమ్మకమైనటువంటి సాక్షులు నిలబడటానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. దాసు గృహంలో నుంచి భక్తుని విమోచించి దేవుని బిడ్డలను ఉన్నతంగా ఆశీర్వదించిన దేవుడు ప్రభా. ఏ విషయంలో నీ బిడ్డలు దాసులు అయిపోయినారో ఆ బంధకాల నుంచి ఆ దాసత్వంలో నుంచి నీ బిడ్డలు విమోచించి నీ సాక్షులుగా నిలుపుకున్నందుకు నీ స్తోత్రాలు తండ్రి. దేవా దుష్ట తెలుగులలో తండ్రి దుష్ట కాలంలో ఉన్నాను ప్రభా. నా తండ్రి కాపుదల ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు విమోచించబడాలి ప్రభు. ఎవరు పాప బంధకాలలో ఉండకూడదు, పరిపూర్ణ రక్షణలో నడిపించబడి మీ రాజ్యానికి వారసులుగా మార్చబడేటట్టు మీరు సహాయం చేయండి. విమోచించే దేవుడిగా మీరు ప్రత్యక్షపరుచుకున్నారు. ఈ వాక్యాన్ని అంగీకరించి దేవా వాక్యాన్ని ప్రతి నమ్మిన ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి కార్యం మీరు జరిగించి రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి నా దేవుని యొక్క ప్రేమలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపలు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును ప్రభువునందు నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా గొప్ప విమోచన కలుగు చేసి ఆ రాజ్యానికి ఒక్కొక్కరిని ప్రభు సిద్ధపరచునగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ